గుప్తా ఆరు ఇద్దరు కూడా గార్డెన్లో ఉంటారు. ఇక అప్పుడు మనోహరి ఆరు దగ్గరికి వస్తుంది. టేబుల్ మీద పెట్టున్న బుక్లో కాగితాలు ఎగురుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఆరు అక్కడే ఉందన్న విషయం మనోహరి గ్రహిస్తుంది. ఇక వెంటనే, ఏంటి నువ్వు నా గురించి తెలుసుకోవాలని నా మొగుడి దగ్గరికి వెళ్ళావట కదా, చూడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అమర్ని నా నుండి దూరం చేయలేవు. ఇంకొక్కసారి నువ్వు నా గతాన్ని తవ్వాలని ప్రయత్నిస్తే నాలో ఎన్నడూ చూడని మనోహరిని నువ్వు చూస్తావు, జాగ్రత్త అంటూ అమర్ని త్వరలోనే నా సొంతం చేసుకొని నీకు చూపిస్తాను అని చెప్పి మనోహరి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు గుప్తాతో మాకు కూడా శక్తులు ఉంటే బాగుండేది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు యమధర్మరాజు గుప్తకి చెప్పిన మాటల్ని గుప్త గుర్తు చేసుకుంటాడు. 4 మండలాల పాటు ఆత్మ భూలోకంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా గుప్తా? ఆ ఆత్మకు శక్తులు వస్తాయి, తను ఏం సంకల్పించుకుంటే అది జరుగుతుంది అని చెప్పి యమధర్మరాజు చెప్పిన మాటల్ని గుప్తా గుర్తు చేసుకొని కంగారు పడుతూ ఉంటాడు. మనోహరి అలా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు ఆరు, అసలు నాకు వచ్చిన కోపానికి దేవుడు దాన్ని ఎత్తిన ఏ కొమ్మో కాయో పడేస్తే బాగుండు, దాన్ని తల పగలగొడితే బాగుండని చెప్పి అంటూ ఉంటే అప్పుడే చెట్టు మీద నుండి ఒక కొబ్బరి బొండం మనోహరి తల మీద పడుతుంది. ఇక తను అలా అనగానే మనోహరి నెత్తి మీద కొబ్బరికాయ పడటంతో ఆరు కూడా షాక్ అవుతుంది. మరి తనకు వచ్చిన శక్తులతో ఆరు మనోహరిని ఏ విధంగా ఆడుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.